శ్రీ గురుచరిత్ర 8వ అధ్యాయము. శ్రీపాద శ్రీవల్లభులు ఆ తర్వాత ఎక్కడున్నారో ఆ కథను వివరించమని కోరగా సిద్ధమహాముని ఇట్లు చెప్పెను. నామధారక, శ్రీపాద స్వామివారు గోకర్ణం నుండి శ్రీశైలం వెళ్ళి అక్కడ 4 నెలలు చాతుర్మాసం చేశారు. భక్తులను అనుగ్రహించారు. తర్వాత కృష్ణా భీమా సంగమం చేరి అక్కడ స్నానమాచరించి కృష్ణానది మధ్యలో ఉన్న కురువపుర ద్వీపానికి చేరుకున్నారు. అక్కడ 12 సంవత్సరములు తపస్సు చేశారు. అంతకు పూర్వము అది కురు మహారాజు కశ్యప ప్రజాపతి వార్ల తపోభూమి. ఆ క్షేత్రాన్ని మరింత శక్తివంతం చేశారు. కురువపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక. ఆమె మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దాన ధర్మాలు వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకొక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు, బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేకలేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారభంగా పెంచుతున్నారు. 8వ సంవత్సరం రాగానే అతనికి తండ్రి ఉపనయనం చేసి వేద అధ్యయనం చేయించాలని చూచాడు. కాని ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేద మంత్రమైన కూడా సరిగా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతుండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేకలేక కలిగిన పిల్లవాడు, మందమతి అయిన వీనిని దండిస్తే మట్టుకు ఏమి లాభం? వీనికి విద్య రాకున్నా సరే మీరు వానిని కొట్టవద్దు. బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదట మీరు వానిని శిక్షిస్తే నేను నీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగళస్థనం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా భిక్షమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుణ్ణి చూసి గ్రామస్తులు, ఓరి పండితపుత్ర, నీ బ్రతుకు వ్యర్థము. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి భిక్షమెత్తుకొని వస్తే కూర్చొని తింటున్నావు. సిగ్గులేదా? నది నుండి మంచి నీరైనా మోసుకొనైనా బ్రతకరాదా? నీ వల్ల నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీవు బ్రతికి ఏమి ప్రయోజనము? పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు. ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలచి నది వైపుకు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన తల్లి కూడా నిస్సహాయురాలే తాను కూడా ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాదస్వామి ఎదురయ్యి అతనిని నిలిపి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువల్ల నీవు జీవించి ఎంతటి కష్టంలైనా ఓర్పుతో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తి అవటం మంచిది అన్నారు. అంబిక శ్రీపాదస్వామి వారికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏమున్నది అన్నది. ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి వారు, అమ్మ, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవింపవలసి వస్తుందే కాని వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారునికి పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ దానివల్ల ప్రయోజనమేమో గాని నాకు తెలియదు. దయచేసి వివరించండి అన్నది. ఆ తల్లి కోరికపై ప్రదోష వ్రత ప్రభావాన్ని ఇలా వివరించారు. ఉజ్జయిని నగరం రాజు చంద్రసేనుడు, అతని మిత్రుడు మణిభద్రుడు ఈ వ్రతం చేస్తుంటే చూసి ఆ పట్టణంలోని గోపబాలురు కూడా ప్రదోషకాల పూజ చేస్తుంటే వారి తల్లులు ఆ పూజను భంగం చేశారు. అందు ఒక బాలుడు శివుని ప్రార్థిస్తూ క్షమాపణలు కోరాడు. అతని భక్తికి మెచ్చి శివుడక్కడ ప్రత్యక్షం కాగా ఆ వెలుగు రాజుపై దండెత్తి వచ్చిన శత్రురాజులకు భయం కొలిపింది. వారందరూ రాజుతో సంధి చేసుకున్నారని తెలిసి ప్రదోషకాల పూజ ద్వారా సకల కోరికలు తీరుతాయన్నారు. వైరులు హితులవుతారన్న చెప్పారు. అప్పుడు అంబికామాత, స్వామి, వచ్చే జన్మలో నీ వంటి కుమారుడు కలగాలని కోరగా తథాస్తు అని వరమిచ్చారు.
కొంతకాలానికి కురువపురంలో అంతర్హితులైన శ్రీపాదుల వారు ఆమె కోరిక నెరవేర్చారు. ఆ వాగ్దానాన్ని పురస్కరించుకొని మరుజన్మ యందు అంబిక కరంజా నగరంలో అంబాయను పేరుతో జన్మించగా గృహిణిగా ఉండగా ఆమె గర్భమందు పుట్టారని సిద్ధమహాముని చెప్పెను. 8వ అధ్యాయం సంపూర్ణం.